ఎక్కడ వాళ్ళక్కడే కదలొద్దు. ఎక్కడ వాళ్ళక్కడే గుప్చుప్. నువ్వా మావా? హడిలిపోయాం. మావా గేవాన్ని వరుస కలపదని నీకు ఎన్నిసార్లు చెప్పాను? డ్యూటీలో ఉన్నప్పుడు డిటెక్టివ్ అనుమానాన్ని పిలవాలి నీకు ఎన్నిసార్లు చెప్పాను? అనుమానమా? చచ్చా, అనుమానం కాదు, గ్రేట్ డిటెక్టివ్ అనుమాన్. అనుమాన్. ఓ హనుమానా? మరి తాకేది? వాళ్ళంతా నిన్ను కూలి చేస్తారు. రాపోదాం. నన్ను డిస్టర్బ్ చేయకు, నా బుర్రని పాడు చేయకు. మీరంతా ఒక డేంజర్ ముఠ. నువ్వు దానికి నాయకుడికి. అరే నీకెలా తెలుసు? నేనంతా డిటెక్షన్ చేసే ఇందాక నుంచి చూస్తున్నాను. నువ్వు ఏం చెప్తే ఎలా చేస్తే అలా చేస్తున్నారు వీళ్ళంతా. చెప్పండి, మీ పేర్లు చెప్పండి. చెప్పకపోతే అరెస్ట్ చేస్తాను మిమ్మల్ని అందరినీ. హ్యాండ్స్ అప్. కంది పప్పు ఏమిటా అరెస్ట్ చేసేది? ఆయన ఎవరనుకున్నావు? పెద్ద జమీందారు. మళ్ళీ మాట్లాడితే డబుల్ జమీందార్. సార్ నిజమా? అవునట. సారీ సార్, మీలాంటి వాటి దొంగల నాయకుడు ఉంటేను వాడే మీరనుకున్నాను. సారీ అన్నాను కదయ్యా. పర్వాలేదు కదయ్యా, వెళ్ళిరా. ఎందుకు మావా నీకు డిటెక్షన్ పిచ్చి? సరే, దీని అంతటికి కారణం మీరు. మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేస్తున్నాను. అరెస్ట్ చేయి. రాత్రి అంతా జాగ్రత్తగా కాపలా కాసి తెల్లవారుగానే వీళ్ళందరినీ ఇంట్లో డ్రాప్ చేయి. ఓకే. డోంట్ డ్రాప్. పదండి లోపలికి, పదండి. చెరిపేస్తే చెరగని చిత్రం, దాచేస్తే దాగని సత్యం. మీ భ్రాంతి కాదు, కళ కాదు, మీ మనసులో పడి చెరగని ముద్ర. ఏమిటిది? ఏమిటి అన్యాయం? మీ జమీందారు కాబట్టి ఏం చేస్తున్నా చెల్లుతుంది అనుకుంటున్నారేమో. నేనేం చేశాను? ఇంకా ఏం చేయాలి? సరదాగా పిక్నిక్ అని వస్తే మమ్మల్ని నాలుగు పెట్టారు. ఇప్పుడు సరాసరి నా కారులోనే ఎక్కి కూర్చున్నారు. ఏమిటి పోక్రీతనం? ఎందుకు నన్ను ఇలా వెంటాడుతున్నారు? ఎందుకు? చెప్పనా అండి, నిజంగా నిజం చెప్పనా? ఐ లవ్ యూ. అవునండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా, మనసారా ప్రేమిస్తున్నా. ఎప్పుడూ నిజం చెప్పరా నాయనా అని మా నాయనమ్మ చెప్పేశాను. మీ ఇష్టం. అలాగా? దయచేయండి. ముందుకా అండి? కాదు, కిందకి. గెట్ అవుట్. ఏమిటండి ఇలా నడి రోడ్డు మీద? నీలాంటి వాళ్ళని నడి రోడ్లో కాదు, నట్టడివిలో వదిలేయాలని మా నాయనమ్మ చెప్పేది. దిగండి. ఏమండి, వచ్చేట్టుంది, వర్షం వచ్చేట్టుంది. మరేం పర్వాలేదు, బాగా తడిస్తే ఈ వేడి చల్లారుతుంది. దిగండి. గెట్ అవుట్. మళ్ళీ కలుసుకుందామండి. కథ అడ్డం తిరిగింది. ఆ అమ్మాయి ఎవరో ఎవరి తాలూకో తెలిసే వెంటాడుతున్నావా? తెలియబట్టేగా తంటాలు పడుతున్నాను. అయినా రిస్కు ప్రేమకు సంబంధం లేదులే. ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా ఉండు. నీ సలహాకి థ్యాంక్స్. కాస్త లిఫ్ట్ ఇస్తావా? ఓ గెట్ ఇన్. థ్యాంక్ యూ. ఎవరు? సుబ్బారావు గారు వచ్చారా అండి? ఇంకా లేదండి. అయితే తలుపు తీయండి. అయ్యో, ఏమిటి ఇలా తడిచిపోయా? ఏం లేదు, తర్వాత చెప్తాలే. అన్నయ్య ఇస్తా, చంపేస్తా. ముందు తల తుడుచుకో. ఇలాగైతే ఆయనతో చెప్పేస్తాను. ఈ అల్లర్లన్నీ నేను దాచలేను బాబు. వదినా ఇంకెప్పుడు చేయను ప్లీజ్. సరేలే, పద. జమీందార్ గారు ఏం చేస్తున్నారంటే? జమీందార్ గారా? మధ్యాహ్నం భోజనం పెట్టి తాళం వేశాను. మళ్ళీ ఇంతవరకు పిలవలేదు.
నిద్రపోతున్నారా? లేదే, లోపల ఇప్పటి వరకు రేడియో చప్పుడు వినిపిస్తూనే ఉంది. అలాగే. వాడి అల్లర్లు నువ్వెంత దాచిపెట్టాలనుకున్నా నీ వల్ల కాదు. నీ ముఖంలో అబద్ధాలు పలకవే. నా ముఖంలో ఎప్పుడు మాత్రం ఏం పలికిందండి? సరే, నేను చెప్పేది కాస్త విను. నేను ఇలా వెళ్ళగానే నీకు వాడు ఏదో బురిడి కొట్టి బయటికి చెక్కిస్తున్నాడు. ఊళ్ళో ఎక్కడ చూసినా వీడేనట్టు. మీ వాడికి రౌడీ సవాసాలు ఎక్కువయ్యాయని ఒకరు. అదేమిటయ్యా మీ వాడు నగల కొట్లో బేరం చేస్తున్నాడు, ఏమన్నా వెనకేసాడంటే ఇంకొకరు. హార్బర్లో కనిపించాడు, ఉద్యోగంలో చేరాడని మరొకరు. ఏమిటిదంతా? ఏమో బాబు, రేపటి నుంచి అసలు తాళాలు ఇంట్లో ఉంచకండి. మీ దగ్గరే పెట్టుకుంటే మీకు ఈ అనుమానాలు ఉండవు, నాకు ఈ సాధింపులు ఉండవు. సర్లే, టిఫిన్ తింటాడు రమణ. ఇవాళ ఏమాత్రం పని జరిగిందేమిటి? 2 రేడియోలు, 1 టేప్ రికార్డరు సగం రిపేర్ అయింది. అది కాదే, ఎప్పుడు అడిగినా సగము పాతి కనడం తప్ప ఒక్కరోజు శాంతమైందని దళం రాదేమంట. ఎలా వస్తుంది? నెలకు 30 రోజులు, రోజుకి 24 గంటలు. ఆకాశం, గాలి, నీరు తెలియకుండా ఈ బందికానాలో పడే తాళం వేస్తే రేడియోలు కాదు, చివరకు నా బుర్ర రిపేర్కి వెళ్తుంది. అందాక వస్తే నాతో చెప్పమను. లక్షణంగా ఉద్యోగానికి ఒప్పుకునేలా బుర్ర రిపేర్ చేయిస్తాను. మళ్ళీ ఆ మాట అనకూడదు. స్వతంత్ర భారత పౌరుడు ఒకరి కింద తల వంచి పనిచేయడు. పోని తలం చొద్దయ్యా ఒళ్ళుంచి పనిచేయమంటే అది కుదరదు. తినవే. కూరలన్నీ సరిగ్గా తెచ్చావురా? సరిగా 3 రూపాయలేని అమ్మగారు. రే, కూరల సంగతి అడిగితే రూపాయల సంగతి చెప్తావే. కానీ మిగలలేదు, ఒట్టు అమ్మగారు. ఒరే ధనకర్ణుడు, నిజంగా మిగలలేదా? లేదు బాబు గారు. పాపం, ఒకసారి గోబ కదలేస్తే పాల పడుతుంది. ఏమిటి మీకెట్టా తెలిసింది బాబు గారు? మరి నీకు కర్ణ పిశాచి, నాకు నేత్ర పిశాచి. నిజం చెప్పి అడిగితే నేనే ఇవ్వనరా. ఇందులో కూడా దొంగతనం ఎందుకు? వదినా, నేను నిజం చెప్తాను కానీ నాకేమిస్తావో చెప్పు. నువ్వు నిజము చెప్పొద్దు, అబద్ధం చెప్పొద్దు కానీ నాయన, దిగా ఉంటే అంతే చాలు. ఇదిగో నీ దక్షిణ. ఏమిటి 100? రేపు నీ పుట్టినరోజు కాదు, బట్టలు కుట్టించుకో. నువ్వెంత మంచిదాని వదినా. ఈ మంచితనం అంతా నాది కాదులే, మీ అన్నయ్య తలవ. వెళ్ళి ఆయనకి చెప్పు. అన్నయ్యతోనా? వదినా, నా తరపు నువ్వే చెప్పేసి. థ్యాంక్స్ అన్నయ్యకి. వదినా, ఇవాళ మనకున్న అవసరానికి ఇది 100 కాదు, 1000తో సమానం. పుట్టినరోజు కాదు, పెళ్లితో సమానం. టాటా.